7,000 దాటిన కేసులు. జాగ్రత్తగా ఉంటే బెటర్. దేశంలో విజృంభిస్తున్నటువంటి కరోనా 7,121కు చేరినటువంటి యాక్టివ్ కేసులు. గత 24 గంటల్లో 6 మృతి చెందినరు. కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేస్తా ఉన్నదట. 7,000 దాటిపోయినాయి కరోనా కేసులు. రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి. 2,000, 3,000, ఇప్పుడు దాదాపుగా 7,000కి వచ్చినది. కేరళ, మహారాష్ట్రలో ఎక్కువగా పెరుగుతా ఉంది. మన తెలంగాణ నుంచి కూడా కేరళకి నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్ళి వచ్చేవాళ్ళు. మహారాష్ట్ర నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గత కొన్ని రోజులుగా వెళ్తానే ఉన్నారు, వస్తానే ఉన్నారు. మరి దయచేసి మాస్కులు ధరించండి, శానిటైజర్ను ఉపయోగించండి, సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయండి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇగో టెస్ట్ ఉంటేనే, కోవిడ్ టెస్ట్ ఉంటేనే అపాయింట్మెంట్, ప్రధానిని కలవాలంటే కండిషన్స్ అప్లై అట. ఇంకా చిన్న చిన్నగా ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయిపోతా ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలం కూడా రాబోతా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. దగ్గు, జలుబు, జ్వరం ఇవి వచ్చినప్పుడు, ఇప్పుడు మరి కరోనా పెరుగుతున్నప్పుడు. కాబట్టి స్వీయ నియంత్రణ, ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇది కొత్త సీరియస్ వేరియంట్ కాకపోయినా సరే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు. జ్వరం వచ్చిందంటే, ఇప్పుడు కరోనా పెరుగుతుందంటే ఇట్లా కొంచెం స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది. నోటి మాట ద్వారాగా, కొంత సోషల్ మీడియా ద్వారాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా నిశ్చితంగా చూస్తూ, ఆలోచిస్తూ జర ముందుకు వెళ్ళాలని చెప్పేసి అటు దేశవ్యాప్తంగా, అటు కేంద్రం నుంచి ఆరోగ్య శాఖ కావచ్చు, రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా కావచ్చు, అప్రమత్తం మెయింటైన్ చేస్తూ ఉంది. మాస్కులు అయితే మెయింటైన్ చేయాలి, ప్రధానంగా సోషల్ డిస్టెన్స్ కొంచెం మెయింటైన్ చేయాలి. బాగా పబ్లిక్ ఉన్నటువంటి ఏరియాలలో మాస్కులు పెట్టుకోవాలి. మాస్కులు పెట్టుకొని వెళ్తేనే మంచిది. ఇప్పటికే 7,000 కేసులు మరి మన దేశంలో దాటిపోయినాయని చెప్పేసి ఒక వార్త అయితే మనకు కనబడతా ఉంది.